మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. గమనించండి, ప్రతికూలంగా ఉండే గ్రహాలను లెక్కగడదాం. జన్మరాశి యందు శనేశ్వరుడు, అర్ధాష్టమ గురుడు, 12వ స్థానమందు రాహువు. ఇవి మూడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. చంద్రబలం ఈ వారంలో పూర్తిగా కనబడడం లేదు. వారం చివరిలో మాత్రమే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అష్టమ స్థానమందు గ్రహాలు ఏమీ లేవు. క్రితం వారంలో అష్టమంలో కొన్ని గ్రహాలు ఉంటే ఇప్పుడు అష్టమం ఖాళీగా ఉన్నది, గ్రహాలు ఏమీ లేవు. ఇది ఒక మంచి విషయం. 9వ స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల అంత విపరీతమైనటువంటి పరిణామాలు ఏమీ ఉండవు. మహా అయితే ఓ రూపాయికి ఇంకో రూపాయి ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితులను సూచిస్తుంది. కానీ మరి ఏ ఇతరత్ర ఇబ్బందికర వాతావరణాన్ని 9లో ఉండేటువంటి గ్రహం మనకి చూపించదు. కాబట్టి ఇక్కడ ప్రధానమైన సమస్యల్లా శనేశ్వరుడు, రాహువు, గురువు ఈ మూడు గ్రహాల వల్లే జరుగుతుంది. అంటే అటు బద్ధకం, అలాగే ప్రతి పని వాయిదా వేసుకోవడం, నానా కార్య విరోధస్యాత్, ఏ పని అవ్వకపోవడం, ప్రతిదీ వెనక్కి వెళుతూ ఉండడం. అలాగే గురువు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తూ ఉంటాడు. ఇది మనం చేయగలమా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఒక్కసారి ధైర్యం చేసి ముందుకు దూకితే మీకు అవ్వనటువంటి పని ఏమీ ఉండదు. ఎందుకంటే మీ యొక్క రాశి తత్వం అది. భయపడతారు ఇనీషియల్గా, కానీ ఒక్కసారి ధైర్యం చేసి దూకగలిగితే చాలా స్పీడ్గా మీరు అన్ని పనులు చేయగలుగుతారు. ఇక్కడ మీకు కళ్ళెం వేస్తూ ఉన్నటువంటిది మూడు గ్రహాలు. రాహు 12వ స్థానంలో ఉండి నిద్రపోనివ్వకుండా అనేక రకాలైనటువంటి క్లేశములు, అంటే సమస్యల గురించి ఆలోచించేలా చేస్తారు. కాబట్టి వీటి నుండి బయటపడాలి అంటే ఫస్ట్ మోటివేషన్ అన్నది చాలా అవసరం. మిమ్మల్ని మీరు చక్కగా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఒక పావు గంట సేపు పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయి, మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండండి. తద్వారా కొంత సెల్ఫ్ మోటివేషన్ దొరుకుతూ ఉంటుంది. ఆ తదుపరి ఎక్కువగా మీ ఆలోచనలు పాటించకుండా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆలోచనల ద్వారా ముందుకు వెళుతూ ఉండండి. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మీ సొంత నిర్ణయాన్ని తీసుకోకుండా ఎవరి సహాయాన్నైనా అర్థించండి. అంటే మనం ఎలా వెళ్ళొచ్చా ముందుకి, అంటే మళ్ళా మిమ్మల్ని లోకుగా చూసేటువంటి వారితో కాకుండా ఏదైనా మీ మంచి కోరుకునేటువంటి వారిని సంప్రదించండి. ఇలా ఈ గ్రహస్థితిని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ప్రత్యేకించి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయాలి. ఏమంటే 9 గ్రహాలు ఇక్కడ ప్రతికూలంగా ఉన్నాయి. ఏ ఒక్క గ్రహము మీకు అనుకూలించేటువంటి దాఖలా లేదు. అలాంటప్పుడు గ్రహస్థితిని కొంచెం పక్కన పెట్టి మీకు మీరుగా మోటివేషన్ తీసుకుని దైవ బలాన్ని ఆసరాగా చేసుకుని ముందుకు నడిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.